హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. బూజుల పనులైతే చాలా వట్టికి అయిపోయినాయండి. పండక్కి బూజు పని అయిపోతే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది కదా. ఇంకా అందుకని ఈరోజైతే వంట వీడియో. కూర అయితే ఆకుకూర తీసుకున్నాను. ఆకుకూర తీసుకోకుండా ఈ మధ్య చాలా రోజులు అవుతుందిలేండి. అందుకనే చుక్కకూర ఒక కట్ట, పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. 2 కట్టలు తీసుకున్నాను. 2 కట్టలు అనుకోండి, పులుసు కూర వండుకుంటే సరిపోయిద్ది. అదే పప్పులో పెట్టుకోవటం అయితే ఒక కూర తీసుకుంటాను. ఇంకా పులుసు కూర కాబట్టి 2 కట్టలు తీసుకున్నాను. తోటకూర చుక్కకూర కాంబినేషన్తో కూర మాత్రం చాలా బాగుంటుంది. చుక్కకూర అనేది జిగురు ఎక్కువగా ఉండి పులుపు ఉంటుంది కదా. మనం పులుసు కూర వండుకున్నప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉండి గుజ్జు గుజ్జుగా ఉండి కూర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. తోటకూర పాలకూర కాంబినేషన్ కంటే కూడా తోటకూర చుక్కకూర వండుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కానీ చుక్కకూర పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పులుపు అనేది మనం చూసి వేసుకోవాలి. చలి అనేది బాగా ఎక్కువగా ఉందండి. అందుకే తలకి కండం అనేది కట్టాను. బయటకు వెళ్ళామంటే చాలు మంచు ఎక్కువగా కురుస్తుంది, చలిగా ఉంటుంది. అందులో 2 రోజులు బట్టి దుమ్ము ధూళి కదా, కొంచెం దగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. అందుకనే తలకు గుడ్డ కట్టుకున్నాను. ఆకుకూరలో టమాటా, పచ్చిమిర్చి, ఇంకా మన పచ్చి శనగపప్పు ఉంటాయి చూడండి, అవి కూడా కొన్ని నానబెట్టుకొని వేసుకుంటే పులుసు కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో పచ్చి శనగపప్పు అనేవి తినరు. అందుకని నేను టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవైతే వేస్తున్నాను. కూర కూడా నేను త్వరగా పని అయిపోవాలని ఇంకా ఒకేసారి తిరగమాత వేసి తిరగమాత కాలిన తర్వాత ఇంక ఈ ఆకుకూర మొత్తం పెట్టేస్తాను. ఇంకా అప్పుడు పని అనేది త్వరగా అయినట్టు అనిపించిద్ది నాకైతే. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఆకుకూర వండేసి దాన్ని మెత్తగా మెదిపేసి మళ్ళీ తిరగమాత వేయాలంటే చాలా లేట్ అనిపించిద్ది. అందుకనే ముందు తిరగమాత వేసేసి అందులో ఆకుకూర పెట్టేసి ఇంకా అలా పులుసు కూర అయితే చేస్తాను. ఆకుకూర మెత్తగా ఉండటం కోసం పప్పు గుత్తి తీసుకొని అయితే మెత్తగా మెదిపేస్తాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే మాత్రం పులిహార చేస్తున్నాను. చింతపండు పులిహార చేస్తున్నాను. నిమ్మకాయ అయితే ఒకటి ఉంది, కాకపోతే సరిపోయిద్దో చాలదో అన్నట్టుగా ఇంకా చింతపండు పులిహార అయితే చేస్తున్నాను. ముందు తిరగమాత వేశాను. మనం పులిహారలో వేసుకునేవి ఉంటాయి కదా, పల్లీలు వేశాను, ఇంకా పోపు దినుసులు, పచ్చిమిర్చి అవైతే వేశాను. ఇంకా అవి కాలిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అనేది తీసి ఇంకా ఈ తిరగమాతలోనే పోసాను. పోసి కాసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాను. చింతపండు పులిహార మనం అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలనుకోండి, ఇలా చేసుకుంటే సరిపోయిద్ది. పులుసులో కొంచెం వాటర్ ఎక్కువైనాయి, అందుకని కొంచెం లూజుగా ఉంది. నైట్ అయితే అన్నం కొంచెం మిగిలింది. ఇంకా అన్నం సరిపోయేటట్లేదని ఇంకా ఉదయాన్నే నవీన్కి స్కూల్కి అయితే అన్నం వండాలి కదా, ఈరోజైతే కొంచెం ఎక్కువ వండాను. ఎక్కువ వండి ఇంకా పులిహార అయితే కలిపేశాను. ఇందులో కరివేపాకు వేయలేదండి. కరివేపాకు మాకు చాలా కరువుగా ఉంది, కరివేపాకే దొరకట్లేదు. నిమ్మకాయ పులిహార కంటే చింతపండు పులిహార టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పిల్లలైతే మాత్రం ఇష్టంగానే తింటారు. చద్దన్నంతో చేస్తే అంత ఇష్టంగా తినరు, కానీ వేడన్నంతో చేస్తే మాత్రం పిల్లలు ఇష్టంగానే తింటారు. నాకైతే మాత్రం పచ్చిమిర్చి నంచుకొని తినటం చాలా ఇష్టం. ఇప్పుడు పులిహోరలో వేసిన పచ్చిమిర్చి అయితే నేనే తినేది, మా ఇంట్లో ఎవ్వరూ తినరు. పులిహోర పుల్లగా ఉంటుంది, ఘాటుగా పచ్చిమిర్చి నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. పండక్కి ఇంకా మనం పిండి వంటలు వండాలి కదా. ఇంక ఇదిగోండి బియ్యం అయితే ఇంకా మిల్లు కాడికి పంపించాలి. అందుకని ఇంకా ఇందులో రాళ్ళు కానీ ఏమన్నా ఉంటాయి ఏమన్నా బియ్యం అయితే చెరుగుతున్నాను. చెక్కలకు కానీ చక్రాలకు కానీ ఏ పిండి వంటకైనా సరే రేషన్ బియ్యమే వాడతాను. ఇంక ఇవైతే మాత్రం చెక్కలకి చక్రాలకి మిల్లు దగ్గరకు పంపిద్దామని ఇంకా బియ్యం అయితే ఇంక ఇదిగోండి మట్టి పెడ్డలు ఏమన్నా ఉండయి ఏమనని చెరుగుతున్నాను. అంతకుముందు అయితే బియ్యం కడిగి ఆరబోసే వాళ్ళం, కానీ ఇప్పుడు చెయ్యట్లేదు. మామూలుగా ఇంక ఇలా చెరిగే మిల్లు కాడికి పంపిస్తున్నాను. అంతకుముందు బియ్యం అయితేనేమో మరీ ఎక్కువ దుమ్ము ధూళి పురుగులు అవి ఉండేవి. ఇప్పుడైతే బియ్యం మాత్రం చాలా బాగుంటున్నాయి. వీటిని కడగాల్సినంత అవసరం అయితే లేదు. ఇలా నీటుగా చెరిగి శుభ్రం చేసుకొని మిల్లు కాడికి పంపించుకుంటే సరిపోయిద్ది. అరిసెలకు కూడా ఈ బియ్యమే పోస్తానండి. అరిసెలకు కూడా చాలా బాగుంటాయి ఈ రేషన్ బియ్యం అయితే. అంతకుముందు అయితే మేము మామూలుగా మనం అన్నం వండుకుంటాం చూడండి, బీపీటీ బియ్యం, ఆ బియ్యం అయితే పోసేవాళ్ళం. ఇంకా తర్వాత అందరూ రేషన్ బియ్యంతో వండుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి అన్నారని ఇంకా రేషన్ బియ్యం సగమను, ఇంకా ఈ బియ్యం మనం అన్నం వండుకుంటాం చూడ బీపీటీ బియ్యం, ఆ బియ్యం సగం పోసి వండేవాళ్ళం. ఇంక ఇప్పుడైతే మాత్రం అచ్చం ఇంకా రేషన్ బియ్యమే పోస్తున్నాము. అరిసెలు కూడా చాలా బాగుంటాయి. రేషన్ బియ్యంతో వండుకున్న అరిసెలే ఇంకా బాగుంటాయి. చెక్కలు చక్రాలకి 4 కేజీలు బియ్యం అయితే మిల్లు కాడికి పంపిస్తున్నాను. 2 కేజీలు చెక్కలు చక్రాలు అవి వండుకుంటాంగా, అందులో ఇంకా మనకి ముగ్గులో కలుపుకోవాలి పిండి.
ఏదన్నా మిఠాయి కానీ అవన్నీ చేసుకున్నప్పుడు బియ్యపిండి ఉపయోగపడిద్ది. ఇంకా దేనికో దానికి కొంచెం ఇంట్లో ఉండాలి కదా, అందుకని 4 కేజీలు అయితే మాత్రం మిల్లు దగ్గర పంపిస్తున్నాను. మిల్లు కాడ కూడా మాత్రం ఇప్పుడు జనం చాలా ఫుల్గా ఉంటారు, బాగా బిజీగా రద్దీగా ఉంటారు. మనం 4 రోజుల ముందు పంపిస్తేనే, లేదనుకోండి పండగ మరీ దగ్గరకు వచ్చినప్పుడు పంపించామంటే ఇంకా మనకి బియ్యం వేయటానికి కూడా చాలా లేట్ అయ్యిద్ది. బియ్యంలో చూడండి పొట్టు ఎంత వస్తుందో అంత పొట్టు. ఇంకా మనం చెరగకుండా అలాగే పోసామనుకోండి ఈ పొట్టు మొత్తం పిండిలోకి వచ్చేసిద్ది. అక్కడక్కడ చిన్న ముక్కు పురుగులు లాంటివి కూడా ఉంటాయి, ఇంకా అవి కూడా మొత్తం నీట్గా చెరిగేస్తున్నాను. పండగ ఒక 10 రోజులు ఉందన్న కాడి నుంచి మనకు మాత్రం ఫుల్ బిజీగా ఉంటాం. పనులు మామూలుగా ఉండవు. బూజులు దులుపుకోవటం, దుప్పట్లు ఉతుక్కోవటం అవి 4 రోజులు పడతాయా, ఇంకా అక్కడి నుంచి పిండి వంటలు స్టార్ట్ చేయటం. ఒకరోజు ఒకళ్ళ పిండి వంటలు, ఇంకొక రోజు ఇంకొకళ్ళ పిండి వంటలు, అలా కలిపి అందరూ ఇంకా పిండి వంటలు వండటంలో బిజీ అయిపోతారు. ఇంకా పండక్కి సరుకులు అయితే మాత్రం తెప్పించలేదు, తెప్పించాలి సరుకులు. బెల్లం మాత్రం బాగుండాలి, బెల్లం మాత్రం చూసి తెచ్చుకోవాలి. బెల్లం మంచిదైతేనే అరిసెలు బాగా వస్తాయి. బెల్లం బాగాలేదనుకోండి అరిసెలు అస్సలు కుదరవు. అందుకనే చూసి మంచి బెల్లం తెచ్చుకోవాలి. అరిసెలకు మాత్రం పిండి కొట్టే వాళ్ళు దొరకటం కష్టమైపోయిందండి. పల్లెటూరులో కూడా పిండి కొట్టే వాళ్ళు దొరకట్లేదు. ఎవరిని వెతుక్కోవాలో అర్థం కావట్లేదు. పిండి కొట్టే వాళ్ళని వెతుక్కోవాలి, వండే వాళ్ళని. అబ్బో, అరిసెలు వండితే మాత్రం ఒక పెద్ద పని అయిపోయినట్టే ఉంటుంది. పిండి కొట్టే వాళ్ళు దొరికితే పిండి కొట్టించుకొని అరిసెలు వండుకుంటేనే చాలా బాగుంటాయి. మిల్లు పిండి అరిసెలు అనేవి అంత టేస్ట్ ఉండవు. మేమైతే అరిసెలు ఒక్క మానిక బియ్యానికి 2 కేజీలు బెల్లం వేస్తాము. అలా వేసుకొని ముదురు పాకం పట్టుకొని వండుకుంటే అరిసెలు చాలా బాగుంటాయి. అందులో కొట్టించిన పిండి అయితే ఇంకా బాగుంటాయి. కాకపోతే మిల్లు పిండి అంత ముదురు పాకం అనేవి అరిసెలు బాగుండవు. లేత పాకం అయితేనే బాగుంటాయి అంటారు. కానీ లేత పాకం అనేది అరిసెలు అంత టేస్ట్గా ఉండవు. ముదురు పాకం అయితేనే అరిసెలు టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే మాత్రం చెక్కలకి చక్రాలకు కావాల్సిన బియ్యం అయితే మాత్రం ఇంకా బాగు చేసి కవర్లో పోసి పక్కనైతే పెట్టేశాను. నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా మిల్లు కాడికి పంపించాలి. చక్రాలకైతే నేను శనగపిండి మామూలుగా షాప్లోనే తెప్పిస్తాను. మళ్ళీ పప్పు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి మిల్లుకి వేయించడం ఇంకా అలా అయితే చేయను. 1 కేజీ పిండి అయితే ఇంకా షాప్లోనే తెప్పిస్తాను. తెప్పించి ఇంకా చక్రాలు కానీ మిఠాయి కానీ అవి వండుతాను. షోకేస్లో సామాన్ అయితే కడిగి పేపర్లు వేసి మొత్తం నీట్గా అయితే సర్దేశాను, కానీ కవర్ అయితే మాత్రం పెట్టలేదు. ఇంకా కవర్ కూడా పాత కవరేనండి. పాత కవర్ చినక్కుండా జాగ్రత్తగా తీసి భద్రంగా దాచిపెట్టాను. ఈ 2 రోజులు బూజు దులిపిన నాళ్ళు కవర్ను భద్రంగా దాచిపెట్టేసి ఈరోజు కవర్ మొత్తం శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి ఇంక ఈరోజైతే ఇదిగోండి షోకేస్కి పెట్టేస్తున్నాను. పాత కవరే కాబట్టి దీన్ని అంటించడానికి అంత కష్టమైతే లేదు. అంతకుముందు పెట్టిన బెజ్జాలే ఉన్నాయి కదా, ఇంకా వాటిని అదిగో సేలలు ఉన్నాయి కదా, ఇంకా ఆ సేలల్లో అయితే గుచ్చేసాను. ఇంకైతే నిలబడింది. ఇంక ఇప్పుడైతే ప్లాస్టర్ అంటించుకుంటే సరిపోయిద్ది. అదే కొత్తది తీసుకొచ్చాను అనుకోండి, దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ షోకేస్కి పెట్టేసి సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉందనుకోండి మళ్ళీ దాన్ని కట్ చేసుకొని ఇంక ఇలా చేయాల్సి వచ్చింది. ఇంక పాతదే కాబట్టి ఇంక ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా షోకేస్కి పైన ఇదిగోండి దేవుడి పటాలు అయితే ఇలా పెట్టుకుంటాను. వినాయకుడి స్వామి, లక్ష్మీదేవి, నీలంపాటి అమ్మవారి పటాలు అయితే అలా పెట్టేశాను. ఇంకా వాటిని అయితే మనం ఏం అంటుకోం కదా, పైన ఇంకా అక్కడ అలాగనే ఉంటాయి. ఇంకా పండగలప్పుడు అలా పటాలు కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా బొట్లు అయితే పెట్టేస్తాను. ప్లాస్టర్ అయితే పైన పెట్టి అంటించేశాను. ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కింద అంటిస్తున్నాను. ప్లాస్టర్ అంటించి తీసేటప్పుడు పెయింట్ పోతుంది, అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. మామూలుగా అయితే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు, కానీ ఇంకా ప్లాస్టర్ అంటించిన కాడే కొంచెం పెయింట్ పోతుంది. కబోర్డ్స్, అద్దాలు ఇలాంటివి లేవు కాబట్టి ఇంకా దుమ్ము ధూళి నుంచి వీటిని మనం కాపాడుకొని మన పని అనేది తగ్గించుకోవాలంటే ఇంక ఇలాంటివి అంటించుకోవాల్సిందే తప్పదు. పెయింట్ పోయినా సరే తప్పదు. ఈ చిన్న గూళ్ళో ఈ వస్తువులన్నీ తీసి క్లీన్ చేసుకోవాలంటే మాత్రం అబ్బో చాలా కష్టంగా ఉంటుందండి. నార్మల్ అరమార్లు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ కష్టం అనిపించదు. కానీ ఇలాంటి చిన్న గూళ్ళు, ఈ చిన్న బొమ్మలు క్లీన్ చేసుకోవటం చాలా కష్టంగా అనిపించింది. అందులో ఇవి గాజు బొమ్మలు కదా, ఈ గాజు బొమ్మల్ని జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. పేపర్లు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పేపర్లు వేసుకోవాలి. అదే అరమార్లు అనుకోండి, పేపర్ మనం మడత పెట్టేసి వేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇలా కవర్లు అంటించుకోవడానికి వైట్ ప్లాస్టర్ అయితే బాగుంటుంది.
కలర్స్ ప్లాస్టర్లు మాత్రం అంటించుకోకూడదు, అవి త్వరగా అంటవు. పెయింట్ కూడా మరీ ఎక్కువగా పోయిద్ది. ఇదైతే అంత ఎక్కువ పెయింట్ ఏం పోదు. ఈ షోకేస్ను కూడా ఇంకా నేను 1 ఇయర్ దాకా కదిలించానండి. 1 ఇయర్ దాకా ఈ కవర్ తీయను, ఇంకా వీటిల్లో అన్నీ తీసి అయితే కడగను నేను. కాకపోతే అప్పుడప్పుడు ఇంకా రోజు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అయితే కవర్ను మాత్రం ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుస్తాను. కింద వైపున అక్కడ గ్యాపులు ఉన్నాయి కదా, ఏదన్నా బూజు కానీ అవి కనిపించినప్పుడైతే తుడుస్తుంటా. కానీ ఇంకా సామాను మొత్తం తీసి ప్రతి పండక్కి కడగటం అలా అయితే చెయ్యను. కొత్త సంవత్సరం కొత్త క్యాలెండర్లు కూడా ఇచ్చారు. క్యాలెండర్లు మాత్రం పెద్ద పెద్ద క్యాలెండర్లు ఇచ్చారు. క్యాలెండర్లు అయితే కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఎవరో ఒకళ్ళు ఇస్తానే ఉంటారు. ఇంక ఇదిగోండి బొమ్మలు కూడా ఎక్కడవక్కడ సర్దేశాను. టీవీ మీద అయితే కుక్క బొమ్మలు, ఇంక ఇలా టెడ్డీ వేర్స్ అవి ఉన్నాయి కదా, అదైతే ఇంక అదిగోండి చించాను బొమ్మ. చించాను బొమ్మ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. నాకు కూడా ఎందుకనో ఇలా ఊలుతో చేసిన బొమ్మలంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో పెట్టుకుంటే అందంగా ఉంటాయి అనిపించింది. ఇంక ఇదిగోండి షోకేస్కి కవర్ అయితే పెట్టేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.